ఆ వశీకరణం అనేది ఒక మనిషిని ఆకట్టుకునేదే వశీకరణం. అంటే ఎలాంటి వరకు ఇప్పుడు ఒక రిలేషన్లో ఇద్దరికి ఒక కమ్యూనికేషన్ ఉంటేనే వశీకరణ అవుతుందా అక్కడ పని, లేదంటే ఎవరినైనా వశీకరణ చేసుకోవచ్చా? ఎవరినైనా చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఒక మనిషి గిట్టని వాళ్ళు ఉంటారు కదా. అవును. ఒక మనిషి మన వైపు రావాలా, మన వైపు మాట్లాడాలా, మన వైపు రావాలా, మన వైపే తిరగాల, మనం చెప్పింది వినాలా అన్నట్టుగా కూడా వశీకరణ చేసుకుంటారు, చేపిస్తారు కూడా. అవి చాలా ఉన్నాయి. అంటే ఒక మనిషికి ఉన్న వస్త్రాలు కానీ వాళ్ళు యూజ్ చేసిన ఏవన్నా అవి పెట్టి వశీకరణ చేస్తారా, లేదంటే ఒక ఫోటోతోటే అవుతుందా? వాళ్ళ పేరు బలము వాళ్ళ ఫోటో తీసుకొని ఒక వస్త్రం కూడా చేపించుకోవచ్చు. వాళ్ళకు ఒక బట్ట మొక్క ఉంటుంది కదమ్మా, ఆ బట్ట మొక్కతోటి కూడా వశీకరణ పూజ అనేది చేస్తారు, చేపించుకుంటారు. ఒక మనిషి ఒకవైపు వచ్చేట్టుగా చేపించుకుంటారు. ఈ రోజుల్లో టీనేజ్ లవ్ స్టోరీలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు కూడా ఎట్లా అనంటే నాకు నా చుట్టే ఉండాలా వీళ్ళు అన్నట్టుగా వశీకరణ కోసం చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎంతో అంత డబ్బు పెట్టేసి చేయించుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చాలామంది ప్రేమలో పెళ్ళిళ్ళు అనేది చాలామంది ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఆ ప్రేమ పెళ్ళి అనేది కొంతమందికి నిజం జరుగుతుంది, కొంతమందికి జరగదు. కానీ జరగని వాళ్ళు చాలామంది ఉంటారు. జరగని వాళ్ళు స్వామి మా దగ్గరికి ఇలాగ జరగట్లేదండి, ఒకళ్ళు ప్రేమించామండి, పెళ్లి చేసుకోవాలండి, ఒప్పుకోవట్లేదండి, పెద్దలు ఒప్పుకోవట్లేదండి అని ఎంతోమంది మా దగ్గరికి వస్తూనే ఉంటారు. కానీ అవి కూడా మేము చేసాం, బాగు చేసి మంచి చేసి వాళ్ళిద్దరం కలిపెట్టుగా ప్రేమ వివాహం కలిపెట్టుగా వాళ్ళకి సక్సెస్ చేసేట్టుగా పెద్దవాళ్ళు ఒప్పుకున్నట్టుగా ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు పెద్దలు కూడా ఒప్పుకున్నట్టుగా చాలామందికి చేశాను. చేతబడులు ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే ఈ రోజుల్లో కూడా చేతబడులు ఉన్నాయా? కరెక్ట్ ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే మీరు ఆ ప్రశ్న అడుగుతారనే మాకు చాలా సంతోషం. నేను దాని గురించే చెప్పాలనుకున్నాను. చేతబడి అనేది ప్రపంచంలో చాలామందికి ఉంది. చేతబడి అనేది నిజం. చేతబడి లేదు అని కొంతమంది అనుకుంటుంటారు, కానీ అది అబద్ధం. చేతబడి అనేది ఉంది. కొంతమంది విలేజ్లలో ఎక్కువగా ఉంటుంది, సిటీలో ఉంటుంది, సిటీలో కూడా ఉంటుంది, సిటీలో కూడా చేతబడి ఉంటుంది. ఎందుకంటే తెలియదు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి తెలియదు. విలేజ్లలో పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటుంది. చేతబడి అనేది చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, ఎంతోమంది ప్రజలు వస్తుంటారు, భక్తులు. స్వామి నాకు ఆరోగ్యం బాగలేదండి, ఏమి చేసినా కరెక్ట్ కావట్లేదండి, ఎంత ప్రయత్నం చేసినా ముందుకు రావట్లేదండి, ఒంట్లో కాళ్ళు చేతులు నొప్పులండి, తలనొప్పి అండి, కంటార నిద్ర పట్టదండి, ఇలాగ జరుగుతుందండి, ఎన్ని హాస్పిటల్ పోయినా కూడా బాగుండట్లేదండి, హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడుతున్నామా ఆసుపత్రికి ఇంకా బాగుపడతలేదండి అని నా దగ్గరికి వస్తుంటారు. అలాంటి వాళ్ళకి అంజనం వేసి చూస్తాను. ఇంకా ఇలాగా అంటే ఇప్పుడు ఏంటి స్వామి, తమలపాకులో అంజనం, ఆ భగవంతుడు ఇచ్చిన తమలపాకు దైవ సృష్టితోనే వచ్చింది తమలపాకు అనేది. ఈ తమలపాకులో అంజనం ఇలా వేస్తాను. అంజనం ఇలా వేసి మీ మీద ఏమున్నదా, మీ మీద చేతబడి జరిగిందా లేదా, ఏ విధంగా ఉందా, మీ ఆరోగ్యం ఎలా ఉందా, నువ్వు చేసే బతుకుదేరు ఎలా ఉందా, నీ కుటుంబం ఎలా ఉందా, నీ కుటుంబంలో నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావా, ఎన్ని కష్టాలు పడుతున్నావా, ఏ పని చేసినా ఎందుకు ముందుకు జరగట్లేదా, లాభం ఎందుకు రావట్లేదా, ఆరోగ్యంలో ఎందుకు కుంగిపోతున్నావా, మనశ్శాంతి ఎందుకు లేదా అనేది అంజనం వేసి అమ్మవారు కట్టు కడితే మీకు ఏ విధంగా ఉందనేది నాకు ఆ అమ్మవారు వారాహి మాత అమ్మవారు చెప్పేస్తారు. మీరు ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా? ఇంకో ఇలాగే ఇప్పుడు చేస్తానంటే ఇలాగే చేస్తాను. ఇలాగే అంజనం వేసి చూసి చెప్తాను, చూసి ఇలాగుంది మీకు, ఇంకో ఈ ప్రాబ్లం, ఈ సమస్య ఉంది, ఈ సమస్యకి ఒక పరిష్కారం అనేది ఇలాగ చేసుకోండి. ఒక తాయితో అంతరము దానికి ఆ కుటుంబాన్ని బాగుపడేటట్టుగా కొన్ని పూజలు కొన్ని పునస్కారాలు ఇలా చేసుకోవాలి అనేది మేము చెప్తాం. ఓకే, ఇప్పుడు చేతబడి చేస్తున్నారు, ఎంతవరకైనా ఉంది అని అంటున్నారు, ఇప్పటికీ ఉంది అని అంటున్నారు. మరి ఆ చేతబడి నుంచి ఒక మనిషి సేఫ్ అవ్వాలా అన్నట్టు ఎట్లా? ఆ చేతబడి నుంచి ఒక మనిషి సేఫ్ అవ్వాలంటే దానికి వాళ్ళకి ఏ విధంగా చేశారో అంటే కొంతమంది చేతబడి అనేది 10 విధాలుగా ఉందమ్మా, ఒక విధంగా లేదు. చేతబడి అనేది 10 రకాలుగా ఉంది. కొంతమంది వేలు గోర్లు తీసుకొని చేస్తారు, కొంతమంది తల వెంట్రుకలతో తీసుకొని చేస్తారు, కొంతమంది వాళ్ళ వస్త్రంతోటి చేస్తారు, వాళ్ళ గుడ్డ ముక్క బట్ట ముక్క ఏది దొరికినా చేస్తారు. ఇట్లా రకరకాలుగా చేస్తారు. దానికి ఒక బొమ్మ గీస్తారు వాళ్ళు, ఒక బొమ్మ, ఒక గుడ్డ బట్టతోటే ఒక బొమ్మలాగా తయారు చేసి దానికి సూదులు అనేది గుచ్చి ఒక బొమ్మలాగా తయారు చేసి ఆ చేతబడి అనేది, ఇప్పుడు మీరంటే పడని వాళ్ళు ఉంటారు కదా,
మీరంటే మాకు పడదు అనుకోండి, ఇక మీ విధంగా మీ పేరు మీద, మీ వస్త్రం పేరు మీద, మీ మీద ఆ బొమ్మ రాసి ఆ బొమ్మలో బయటికి వెళ్ళి, ఊరు బయటికి వెళ్ళి శ్మశానాలల్లా సమాధులల్లా కూర్చొని అర్ధరాత్రి శాతపడి చేస్తారు. ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి. ఆ శాతపడి విముక్తి చేయాలి, దాని శాతపడిని తీయాలంటే వాళ్ళు ఎలాగ చేస్తారో ఆ శాతపడి తీసేట్టుగా మేము తీసేస్తాం. వాళ్ళకున్న ఆరోగ్య ప్రాబ్లం కానీ, సమస్య కానీ, ఇబ్బందులు కానీ, ఆ ఇబ్బందులు దానికి సంబంధించిన కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలకి ఇలాగ చేసుకోవాలమ్మా, ఇలాగ చేసుకోవాలి అని ఆ చేతబడిని తీసేస్తాం.